చేసిన తప్పులు మీరు చేసుకొని సీసేసిన డబ్బంతా ఎక్కడిదండి? వివిధ అకౌంట్ల నుంచి సీసేసిన డబ్బంతా ఎక్కడిది? రైట్ రైట్ మాట్లాడదాం. ఒక నిమిషం శీలం వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. రామారావు గారు ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఒకసారి వినండి. అందరూ ఒక ప్యానెల్ సభ్యులకు విజ్ఞప్తి, ఒక్క నిమిషం, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే చూస్తున్నటువంటి ప్రజలకు అర్థం అవుతుంది. మీరు ఒకేసారి అందరూ మాట్లాడితే ఎవరికి ఏం అర్థం కాదు. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. రామారావు గారు ప్లీజ్, వీరబ్రహ్మం గారు దయచేసి అందరికి ఒక విజ్ఞప్తి, ఒక్కరి తర్వాత ఒకరు మాట్లాడండి. నేను ఆపమన్నప్పుడు ఆపండి ప్లీజ్. ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు మీరు చెప్పండి. వీరబ్రహ్మం గారు ఇప్పుడే చెప్పాను. వీరబ్రహ్మం గారు ప్లీజ్. మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడుతూ కొంచెం దాని వల్ల ఎవరికీ అర్థం కాదు, దయచేసి. గవర్నమెంట్ లో వాళ్ళు పార్టీ నాయకులుగా, పార్టీకి సింపథైజర్లుగా, పార్టీ అభ్యర్థులుగా, అధికార ప్రతినిధులుగా వాళ్ళు మాట్లాడుకోవచ్చు, సపోర్ట్ చేసుకోవచ్చు ఏ పార్టీకి ఆ పార్టీ. కానీ ఒకటండి, మేము జెన్యూన్ గా వేరే ఒక విశ్లేషకుడిగా ఏం చెప్పేది ఏంటంటే, లిక్కర్ స్కామ్ జరిగింది అనేది రేపు కోర్టులో కేసేసి చూద్దాం అనుకుంటే కుదరదు. కనపడుతున్నాయి సాక్ష్యాలు, జరిగిన మాట వాస్తవం. దీన్ని బొట్ట రామారావు గారు ఒప్పుకోరు. కానీ నేనేమంటానంటే, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారండి ఈ పేర్లు? ఎవరు? ప్రణయ్ ప్రకాష్, చాణక్య, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా 34 మంది అరెస్ట్ అయ్యారండి, ఒక్కరికి బెయిల్ రాలా. ఇంకొకటి, లిక్కర్ స్కామ్ ఒక విషయంలో ఏదో 33,200 కోట్లు అనుకున్నారు, కాదు. పైకొచ్చి బొట్ట రామారావు గారు ఏమన్నారంటే, అది మేము డిజిటల్ పేమెంట్ పెట్టండి ట్రాన్స్పరెన్సీ కోసం ఉన్నాడు. ఇది మరీ విచిత్రం. ట్రాన్స్పరెన్సీ ఉండాలంటే డిజిటల్ పేమెంట్ ఉంటే ఉంటుంది, కానీ క్యాష్ తీసుకుంటే లెక్క చెప్పాల్సిన అవసరం ఏముంది? లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రెండవది, అసలు వీళ్ళు చేసిన దీనిలో విచిత్రాలు బయటకు వస్తున్నాయి. ఏమిటంటే అవి ఇప్పుడు షాపులు మొత్తం దాదాపు 3,000 షాపులకు పైగా ఉంటే వీళ్ళు డిజిటల్ పేమెంట్ పెట్టుకున్న అన్ని షాపులు కొన్ని అయితే, ఇంకొక కొత్త విషయం నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, కొంతమంది రిసోర్స్ ద్వారా కొన్ని షాపులకి గవర్నమెంట్ ద్వారా అధికారికంగా పంపించి కనీసం ఈ క్యాష్ తీసుకునే విషయంలో కూడా కొన్ని షాపుల్ని కేటాయించేసి, ఎందుకు పార్టీకి కూడా సమాంతరంగా మనకి ఆదాయం రావాలనే ఉద్దేశంతో కొన్ని 100 షాపులకి సపరేట్గా లెక్కని అసలు ఏం లెక్కలు లేకుండా నేరుగా పంపించేసి, అది లెక్కలోకి రానివ్వకుండా వాళ్ళు అమ్మేసి డైరెక్ట్గా పంపించుకున్నారని. అంటే ఈ డిజిటల్ పేమెంట్లో పెట్టి కొంత ఎక్కువ అమౌంట్ తీసుకోవటం కాకుండా టోటల్గా ఇప్పుడు ఈ 3,200కి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది అనేది ఒక సుమారుగా ఒక అంచనా. అంటే 25 నుంచి 30,000 కోట్లు ఉంటుంది ఈ లిక్కర్ స్కామ్ లో. కానీ ఇప్పుడు దాకా రామారావు గారు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు, వైసీపీ నాయకులు ఒప్పుకోరు. వీళ్ళు కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తున్నా, అసలు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కూడా జెన్యూన్ గా ఎందుకు మీరు ఇన్నాళ్ళు సాగదీయాలి? ఇప్పుడు అంటే లేట్ అవుద్ది, లోతుగా ఉంది కాబట్టి. కానీ కొన్ని విషయాల్లో మీరు కూడా ఇప్పుడు టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 164 మంది ఎమ్మెల్యేల్లో గతంలో మేము లోకల్ గా తిరుగుతున్నాం కాబట్టి నేను కూటమి ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక కూడా. మీ నాయకులు కూడా మీరు చెప్పండి, లేకపోతే మీ మెడకు చుట్టుకుంటుంది. ప్రతి ఎమ్మెల్యే గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఏ రకంగా దోపిడీ చేశారో, షాండ్లో, మైన్లో, లిక్కర్లో అనేక రకాలుగా ఇదే కొనసాగుతుంది బియ్యంతో సహా. ఎందుకు ఇది మీరు దీన్ని కంట్రోల్ చేయలేరా? ముఖ్యమంత్రి గారు ప్రతి మంత్రుల మీటింగ్ లో హెచ్చరిస్తారు, అది కాదు. ముఖ్యమంత్రి గారు చెప్పడం ఒక్కడే కాదండి, ఆ 3 పార్టీల నాయకులు కూడా హెచ్చరికలు చేయాలి వాళ్ళ ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయకపోతే ఈ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత స్టార్ట్ అవ్వబోతుంది. అయ్యింది అంటున్నా, ఎందుకంటే ప్రజల్లో ఉంటాం మేము. ఇంకా అలా అవుతుంది, ఎందుకంటే మేము చూస్తుంటే మాకే నచ్చట్లేదు. గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మాట వాస్తవం. ఎందుకు ఆ ప్రభుత్వాన్ని కూడా ముందుగా మేము సపోర్ట్ చేసి బీసీ నాయకుడిగా, ఎందుకు ఇందాక బీసీల గురించి విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో బీసీలు బిల్లు పెట్టాడు అంటున్నాడు. స్వామి రామారావు గారు మీకు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? గత పంచాయతీ ఎన్నికలకి ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా మా బీసీ బిడ్డలకు వచ్చిన 3వ అంచెల వ్యవస్థలో లోకల్ బాడీ ఎన్నికల్లో 33% రిజర్వేషన్ ఉంటే దాన్ని 22% తగ్గించి 10% తగ్గించి ఎన్నికలు జరిపిన ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం గత ప్రభుత్వం. బీసీలు అందుకే కోట్ చేయలేదు. ఇంకా మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లా? బీసీలకు అన్యాయం చేశారు. ఏదో బీసీకి మాకు నేను బ్యాగ్ బోర్డు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పాలాభిషేకాలు చేసినందుకు మాకు 100,000 మంది నాయకత్వాన్ని పోగొట్టుకున్నాం మా బీసీలు. ఎందుకు? పంచాయతీ ప్రెసిడెంట్లుగా, కౌన్సిలర్లుగా, నెంబర్లుగా, ఈ రకమైన మండలానికి
నాయకులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా ఎందుకు మరి ఇప్పుడు మీ నిర్వాహకం వల్ల కాబట్టి ఆ విషయం తప్పకుండా మీ బీసీలకి చేసింది లేదు. కానీ ఒకటి ఒప్పుకుంటాం, జగన్మోహన్ రెడ్డి 2,70,000 కోట్లు పట్టణానికి పేదలకు ఇచ్చాడు, అది ఒప్పుకుంటున్నాం. కానీ మాకు వచ్చిన ఏంటంటే మాకు వచ్చిన అధికారికంగా మాకు పదవులు పోగొట్టుకునే కాకుండా ఏదో మీకు పట్టుదలలాగా పంచి ఆఖరికి రాష్ట్ర సంపదని స్టాండ్లో ఇందాక మీరు చెబుతూ పెట్టాము ఈ లెక్కలతో కలిపారు. ఎక్కడన్నా ఉందండి లెక్కలకి సంబంధం ఏంటి? ఎందుకు కలిపెట్టి వాళ్ళు ఎక్కడ చూసుకుంటారు? ఉన్న అధికారులే ఎవరితో చూసుకోలేకపోతుంటే ఇవన్నీ కూడా మాట వాస్తవం. ప్రజలు తెలుసుకోవడం మిమ్మల్ని ఇప్పటికైనా ఈ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా తెలుసుకోవాలి, మార్చుకోవాలి. మీ వ్యక్తులు మార్చుకోండి. ప్రజల అవసరాలను బట్టి ప్రజలతో పాటు నిలబడడం తప్ప మేమేదో అనుకుంటాము, అనుకున్న ప్రకారం వస్తాము. వేల మంది నా దగ్గర ఒక 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మంది తీసుకొస్తారు. నలుగురు మాట్లాడుతున్నారు. ఒక ప్రశ్న, దుర్భరమైనటువంటి స్థితిలో బడ్జెట్ ఉంది, 10 లక్షల కోట్లు కాదు 6 లక్షల కోట్లు అప్పు చేశారు, 6,50,000 కోట్లు అప్పు చేశారు. ఈ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు వెంకటేశ్వర్ గారు ఒక నిమిషం. 14 లక్షల కోట్లు ప్రజలకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. మీరు కూడా వెంకటేశ్వర్ గారు ఒక నిమిషం. వెంకటేశ్వర్ గారు ఒక నిమిషం. ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నా మీకైతే. రైట్ చేసుకుంటారు. ఒక్క నిమిషం. హేమ్ కుమార్ గారు ఫైనల్ గా చెప్పండి. చెప్పేది ప్రతి ఒక్కటి వాస్తవాలే. మేము బజార్లో చూసాము, ప్రజలు పడిపోయాము. మిగతా ప్యానెల్ సభ్యులు మీకు వచ్చినటువంటి అవకాశాన్ని రామారావు గారు ప్లీజ్. రామారావు గారు ప్లీజ్. మీరు తెలుసుకోకుండా థ్యాంక్ యూ. హేమకుమార్ గారు థ్యాంక్ యూ. శాసనాల వీరబ్రహ్మం గారు థ్యాంక్ యూ. శైలం వెంకటేశ్వర్ గారు థ్యాంక్ యూ ఇవాల్టి హాట్ టాపిక్ లో జాయిన్ అయినందుకు. సో ఏది ఏమైనా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వారి అనుచరులు కూడా ఇందులో కీలకంగా ఉన్నారు. మొత్తం మీద ఇటు డబ్బు ముడుపులు ఏదైతే ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించిన వ్యవహారంలో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా మిథున్ రెడ్డి తీర్పు అయితే ప్రస్తుతం కోర్టు రిజర్వ్ చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ 15కి వాయిదా పడింది. ఈ రోజు చూసుకుంటే కనుక దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో వాడివేడి చర్చ అయితే జరుగుతుంది. రేపు 12వ తారీఖు విజయసాయి రెడ్డి 10 గంటలకి సిట్ నోటీసుల నేపథ్యంలో కూడా విచారణకి